ఒక పుస్తకం బరువు 75 కిలోలు. దాన్ని తయారు చేయడానికి 160 జంతువుల చర్మం వాడారు. అంతకంటే షాకింగ్ విషయమేంటంటే ఈ భారీ పుస్తకాన్ని కేవలం ఒక్క రాత్రిలో రాశారట. ప్రపంచంలోనే అత్యంత మిస్టరీ పుస్తకంగా పేరుగాంచిన ది డెవిల్స్ బైబిల్ వెనుక ఉన్న ఆ భయంకరమైన ఒప్పందమేంటి? ఒక సన్యాసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి సైతానుతో ఎందుకు చేతులు కలిపాడు? పదండి, ఈ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదిద్దాం. 13వ శతాబ్దంలో బొహేమియాకు చెందిన ఒక సన్యాసి క్రమశిక్షణ తప్పాడనే కారణంతో అతనికి సజీవ సమాధి శిక్ష విధించారు. ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి అతను ఒక ప్రతిపాదన చేశాడు. మఠం యొక్క కీర్తిని పెంచేలా ప్రపంచంలోని మొత్తం జ్ఞానాన్ని ఒక్క రాత్రిలోనే పుస్తక రూపంలో రాస్తానని చెప్పాడు. అది అసాధ్యమని తెలిసినా అధికారులు ఒప్పుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. ఆ సన్యాసికి తన వల్ల కాదని అర్థమైంది. అప్పుడే అతను తన ప్రాణాలు కాపాడుకోవడానికి సైతాను సహాయం కోరాడు. తన ఆత్మను సైతానుకు అప్పగించి ఆ పుస్తకాన్ని పూర్తి చెయ్యమని అడిగాడు. మరుసటి రోజు ఉదయానికి ఆ భారీ పుస్తకం పూర్తయింది. అందులో బైబిల్తో పాటు మంత్రతంత్రాలు, వైద్య రహస్యాలు అన్నీ ఉన్నాయి. విచిత్రమేంటంటే ఆ పుస్తకం మధ్యలో ఒక పేజీ నిండా భయంకరమైన సైతాను చిత్రముంది. అందుకే దీనిని డెవిల్స్ బైబిల్ అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి పుస్తకాల్లో దేవుడి బొమ్మలు ఉండాలి, కానీ ఇక్కడ సైతాను ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఈ చిత్రమే ఆ పుస్తకాన్ని సైతాను రాశాడనడానికి నిదర్శనమని చాలామంది నమ్ముతారు. ఆధునిక పరిశోధకులు ఈ పుస్తకంలోని హ్యాండ్ రైటింగ్ను పరీక్షించగా విస్తుపోయే నిజం తెలిసింది. ఆ పుస్తకం మొదటి నుండి చివరి వరకు ఒకే వ్యక్తి రాసినట్లు ఉంది. ఎక్కడా అలసటగాని, అక్షరాల్లో మార్పుగానీ లేదు. సాధారణంగా ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. మరి ఆ సన్యాసి 30 ఏళ్లపాటు ఒకే మూడ్లో, ఒకే రకమైన ఇంకుతో ఎలా రాయగలిగాడు? అది కేవలం ఒకే రాత్రిలో ఎలా సాధ్యమైంది? నేటికి సైన్స్ దగ్గర దీనికి సరైన సమాధానం లేదు. ప్రస్తుతం ఈ పుస్తకం స్వీడన్లోని నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉంది. ఇది సన్యాసి చేసిన అద్భుతమా, లేక సైతాను చేసిన మాయాజాలమా? ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ హిడెన్ హిస్టరీ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన హిడెన్ హిస్టరీ టీవీ.